హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీకోసం సెమీ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ వెంచర్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ధరలో అందమైన ఇల్లు అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 105 గజాల నుంచి స్టార్ట్ అవుతుంది. 142 గజాల వరకు మనకి హౌసెస్ ఉన్నాయి, అవైలబుల్లో ఉన్నాయి. ఇది ఎక్కడ ఏంటనేది పూర్తి వివరిస్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటని పూర్తి వివరాలు చెప్తాను చూడండి. ఇది 3.5 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో పార్క్స్, అమ్యూనిటీస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్ నుంచి జస్ట్ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో కాచవని సింగారంలో ఉంది ఫ్రెండ్స్. ఇదే 3.5 ఎకరాల సెమీ గేటెడ్ లో మనకి అన్ని కూడా బ్రాండెడ్ న్యూ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మినిమం 60 హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో 2 అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి 105 గజాల నుంచి 142 గజాల వరకు హౌసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ధరలో కోట్ చేస్తున్నారు. అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది, 80% లోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు చూపిస్తుంది వచ్చేసి మనకి 142 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఇంటి ముందు మనకి 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. హెచ్ఎండిఏ అన్ని అప్రూవల్ కలిగిన ఇండిపెండెంట్ హౌసెస్ ఫ్రెండ్స్. ఇదే చూడండి, ఈస్ట్ ఫేస్ హౌసెస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు 20 హౌసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 105 గజాల నుంచి 142 గజాల వరకు హౌసెస్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి 142 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత నీట్గా, చాలా నీట్గా, చాలా బాగుంటుంది. బోరు, సంపు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. మీకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మంచి టైల్స్ అండ్ ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం చేయడం జరిగింది. సీలింగ్ ఇట్లా వచ్చేసి ఇవి స్టేర్ కేసు పైకి వెళ్ళడానికి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇది పార్కింగ్, ఇది కార్ పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి ఇండియన్ టేక్ డోర్స్ ఫ్రెండ్స్. ఇది బ్రౌన్ కలర్ లో ఉంది చూడండి, చాలా నీట్గా, చాలా బాగుంటుంది. బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇలాగే ఇందులో వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది చాక్లెట్ కలర్, ఇది డోర్స్ 2 వెరైటీస్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా ఇండియన్ టేక్ డోర్స్ ఫ్రెండ్స్. ఇది చాక్లెట్ కలర్లో ఉంది. చాలా నీట్గా మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 142 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది ఫాల్ సీలింగ్ లైట్స్ చాలా నీట్గా బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మంచి టైల్స్ ఉన్నాయి చూడండి. కింద వచ్చేసి వైట్ కలర్ టైల్స్, పైన మంచి సీలింగ్లో లైట్స్ చూడండి. చాలా నీట్గా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది హెచ్ఎండిఏ అప్రూవల్ వెంచర్లో ఉంటుంది. 3.5 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ, సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఇవైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో మనకి 20 హౌసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, సేల్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది రెడీ టు మూవ్ గల హౌసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి చూపిస్తుంది చూడండి ప్రతిది కూడా మీకు. ఇది డైనింగ్ ఏరియా దగ్గర ఇక్కడ సింక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఏరియాలో సింక్ వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా, అది మెయిన్ సిట్టింగ్ హాల్, పైన ఫాల్ సీలింగ్ లైట్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఓపెన్ కిచెన్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ప్రతిది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది టీవీ ఫ్రేమ్, ఇది ఇక్కడ టీవీ ఫ్రేము. ఇక్కడ వచ్చేసి మనకి బుద్ధుడి ఒక ఫోటో కూడా చూడండి, ఫ్రేమ్ అయితే చేసి పెట్టడం జరిగింది. ఇందులో వచ్చేసి బుద్ధుడి ఫ్రేమ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చాలా విశాలంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మినిమం అయితే మనకి 1200 SFTలో ఉంటుంది. ఇది వచ్చేసి పూజ రూము, కిచెన్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ సిట్టింగ్ అని చెప్పాను కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్. ఇది ఎంత విశాలంగా ఉంటుంది. పూర్తిగా వచ్చేసి ఇది 100% రెడ్ బ్రిక్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సిమెంట్ వచ్చేసి మహా సిమెంట్, ఇవన్నీ కూడా బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పూజ రూమ్, ఇది పూజ. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి, ఓపెన్ కిచెన్. దీని బ్యాక్ సైడ్ కూడా మనకి అవుట్ సైడ్ వెళ్ళడానికి మనకి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈస్ట్ వైపులో వచ్చేసి మనకి పూజ, ఇది గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ మొత్తం మనకి ఓపెన్ కిచెన్. ఇది డైనింగ్ ఏరియా, ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇప్పుడు మీకు 2 బెడ్రూమ్స్ ఎంత విశాలంగా ఉన్నాయో కూడా చూపిస్తాను చూడండి. 2 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇది ఫాల్ సీలింగ్ లైట్స్, సెల్ఫ్స్, విండోస్ కూడా చాలా పెద్దగా విండోస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది
ప్రీమియం విల్లాస్కి ఏదైతే ఇస్తారో విండోస్, ఆ సైజ్ ఆఫ్ విండో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ స్లాబ్ హైట్ కూడా మిగతా వారికంటే 1 ఫీట్ హైట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 11 ఫీట్ హైట్ ఉంటుంది స్లాబ్ హైట్ వచ్చేసి. ఎందుకంటే హైట్ ఉండడం వల్ల మనకి వేడి అనేది రాదు, మనకి ఆ హైట్లో వేశారు. మిగతా బిల్డర్స్ కంటే చాలా మంచి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో వచ్చి మనకి ఫాల్ సీలింగ్ లైట్స్, పెద్ద పెద్ద విండోస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది వెస్టర్న్ అయితే ఇస్తారు. ఇందులో మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. పైన వచ్చేసి మనకి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. లో రూఫ్ ఉంది. ఇది కామన్ వాష్రూమ్, ఇది ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా సేమ్ అలాగే ఉన్నాయి. సెల్ఫ్స్, ఫాల్ సీలింగ్ లైట్స్, విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది రూమ్ అయితే. చూడండి ఎంత నీట్గా ఉందో. మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 142 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ మనం ప్రజెంట్ అయితే చూసేది. ఇందులో సేమ్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి 105 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇలాగే ఉంటుంది. రోడ్ ఫేసింగ్ వచ్చి మనకి 22.5 వస్తుంది సైజ్ వచ్చేసి. మంచి విశాలమైన సైజులో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ వెంచర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది అన్ని బ్యాంకుల్లోంచి 80% లోన్ వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ మనం చూసే ప్రాపర్టీ వచ్చేసి ఇది వచ్చేసి 142 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చి మనకి 85 lakhs మాత్రమే ఫ్రెండ్స్. 85 lakhs ఓన్లీ, 85 లక్షలు మాత్రమే ఫ్రెండ్స్. మనకి 105 గజాలది 64 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 105 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ 64 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 64 లక్షల నుంచి మనకి 85 లక్షల వరకు అయితే హౌజెస్ అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ మనకి 20-30 హౌజెస్ అయితే రెడీ టు మూవ్ గల ఇండిపెండెంట్ హౌజెస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్ 3 ఫేసింగ్లో మనకి ఇండిపెండెంట్ హౌజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి ప్రజెంట్ ఉన్న టైంలో. ఇక్కడ కూడా మనకు ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద. పర్ఫెక్ట్ 100% అయితే వాస్తు ప్రకారంగానైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. బోరు, సంపు ఉంది. అండ్ పైకి వెళ్ళడానికి అవుట్డోర్ నుంచి కూడా ఇక్కడ మీకు వాస్తు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మామూలుగా వాల్కి కూడా ఇది అటాచ్ లేకుండా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం టాప్లోకి వచ్చాము ఫ్రెండ్స్. టాప్లో ఉన్నాను, చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంది ఏంటి అనేది. అన్నీ కూడా బిల్డింగ్సే ఉన్నాయి. ఇక్కడ టోటల్గా వచ్చేసి 60 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ అయితే 30 హౌసెస్ అయితే రెడీ టు మూవ్ ఉన్నాయి ఫ్రెండ్స్. మిగతాయి కూడా వన్ వీక్ 10 డేస్లో అయితే మిగతాయి కూడా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది మొత్తం 3.5 acres సెమీ గేటెడ్ కమ్యూనిటీలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని దగ్గరలో మనకి పార్క్ కూడా ఉంది. పార్క్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అన్నీ కూడా మనకి 30 feet రోడ్సే ఉన్నాయి. 30 feet అండ్ 40 feet రోడ్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది పార్క్ ఏరియా. ఇది పార్క్ కూడా మీకు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. విశాలమైన పార్క్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 2000 గజాల్లో అయితే పార్క్ ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మీకు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ట్రీ ప్లాంటేషన్ అవన్నీ కూడా చేయడం జరిగింది. చాలా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇది ఉప్పల్ మెట్రో నుంచే ఎగ్జాక్ట్గా మనకి 7 to 8 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఇది కాచవని సింగారంలో ఉంటుంది ఫ్రెండ్స్. కాచవని సింగారంలో ఉంటుంది. మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. మీకు మూసి కానీ అలాంటివి కానీ ఎలాంటి టచ్ ఉండదు. మంచి కొండపైన ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇప్పుడు మనం పార్క్ అయితే చూస్తున్నాం. పార్క్లో ఉన్నాం. మనకి ఇది 2000 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మొత్తం కూడా మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఇది 3.5 acres సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఇదైతే పార్క్ అయితే ఇవ్వడం జరిగింది. వాటర్ ట్యాంక్ ఇట్లా అవన్నీ కూడా చేస్తారు ఫ్రెండ్స్. బోరు, సంపు అయితే ఇంటికైతే ప్రతి ఇంటికైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ ఉన్న టైంలో రెడీ టు మూవ్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం తీసుకురావడం జరిగింది. ఇది 105 గజాల నుంచి 142 గజాల హౌసెస్ వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. బ్యాంక్ లోన్ కూడా 80 to 90% వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న టైంలో ది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వితిన్ 1-2 yearsలో ఈ ప్రైస్లో అయితే మీకు దొరకడం మాత్రం ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. పార్క్ చూడండి. పార్క్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడున్న టైంలో ది బెస్ట్ ప్రాపర్టీస్ అని చెప్పుకోవచ్చు. దీనికి దగ్గరలో వచ్చేసి మనకి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, కిరాణా షాప్స్ అన్నీ కూడా అవైలబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇది వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా 2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఉప్పల్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 6 to 7 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడున్న టైంలో ది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పై ఇచ్చే నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీ సంబంధించి కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీ వెతుకుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.